హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ కొబ్బరి పాలతోటి చికెన్ పులావ్ చేసుకుందామండి. చాలా సింపుల్, ఈజీ, టేస్టీ రెసిపీ. మెయిన్ కుక్కర్లో అయిపోతుంది. ఇది చాలా క్విక్గా అయిపోతుందండి. టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. దీనికోసము నేను చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఒక 900 గ్రామ్స్ అంతా చికెన్ అండి. ఇది లెగ్ అండ్ థై మీట్ అనమాట. దీంట్లో మంచిగా బీట్ చేసుకున్న పెరుగు ఒక 1/2 కప్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఒక టేబుల్ స్పూన్ అంత ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూను నల్ల మిరియాల పొడి. ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మీ దగ్గర టైం ఉంటే మాత్రం ఇది ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోండి, లేకపోతే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. నేనైతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నాను. మీరు ఇది మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నారంటే రాత్రి మార్నింగ్ ఈవెన్ లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. చాలా క్విక్గా అయిపోతుందండి. ఓకే, నేను ఇక్కడ రెగ్యులర్ సోనా మసూరి రైస్ తీసుకున్నానండి. ఒక 650 గ్రామ్స్ అంత రైస్. ఇది అంటే కప్పులు చూస్తే కనుక 4 కప్పులు రైస్ అనమాట. మంచిగా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టేద్దాము. ఈ లోపల కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్నాను నేను, సన్ఫ్లవర్ ఆయిల్. అలాగే ఒక టీ స్పూను నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత మీ దగ్గర హోల్ గరం మసాలా ఏవేవి ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఏవేవి అయితే వేసానో అవన్నీ నేను మీకు ఇలా క్వాంటిటీస్ అన్నీ కూడా మెన్షన్ చేశాను. దాని ప్రకారం కూడా వేసుకోవచ్చు. 1-2 లేకపోయినా కూడా నష్టమేం లేదు. మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి. గరం మసాలాలో ఒక్కసారి మంచిగా వేయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ని నేను ఇలా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నానండి. కాస్తంత ఉప్పు వేసుకొని, ఇవి కూడా ఎక్కువ వేగాల్సిన పని లేదు. జస్ట్ లైట్ పింక్ కలర్ వస్తే ట్రాన్స్లూసెంట్ అయితే సరిపోతుంది. అంతవరకు వేయించుకుంటే చాలు. కాస్తంత కరివేపాకు వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దీంతో. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని నేను స్లిట్ చేసి వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు పుదీనా. ఇవి కూడా ఒక్కసారి మంచిగా వేయించుకుందాము. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, అది కూడా వేసేసి మంచిగా హై ఫ్లేమ్ మీద దీన్ని బాగా వేయించుకుందామండి. ఒక 2 మినిట్స్. ఆ తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ కుక్ అవనిద్దాము. దీంట్లో మనం స్పైసీనెస్కి ఈ పచ్చిమిర్చి ఇంకా మిరియాల పొడేనండి. సో మీరు మీ స్పైసీ లెవెల్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది ఈ పులావు. సో దీంట్లో కారం అనేది మనం కారపొడి అంటూ వేయమన్నమాట. అంతే. ఈ చికెన్ కొంచెం వేయిన తర్వాత ఈ రైస్ ఏదైతే ఉందో మనం నానబెట్టుకున్నది అది కూడా వేసేసి ఒక్కసారి మంచిగా వేయించుకుందాము. ఆ తర్వాత ఇక్కడ మనము వాటర్ వేసుకోవాలి. ఇక్కడ 1:2 రేషియో చెప్పిన 8 కప్పులు పడతాయి కదండి. దాంట్లో 2 కప్స్ నేను ఇక్కడ చిక్కటి కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. మిగిలిన 6 కప్పులు నీళ్ళు వేసుకుంటున్నానండి. వేడి నీళ్ళు వేసుకోండి. ఓకే. తర్వాత ఈ సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద దీన్ని ఒక 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుందామండి. ఇంకా ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఇది మీకు రెడీ టు సర్వ్. చాలా క్విక్గా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చూసారు కదా, మినిమం ఇంగ్రీడియంట్స్, ఎక్కువ మనకి ఏమీ పని ఉండదు దీంట్లో. సో డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. లైక్ ఈ కోకోనట్ మిల్క్, ఈ జ్యూసీ చికెను, రైస్ ఇవన్నీ కలిపి లైక్ మనకు ఒక లైట్ సోల్ఫుల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ ఈజీగా తయారవడమే కాకుండా టేస్ట్ చాలా రిచ్ అండ్ సాటిస్ఫైయింగ్ ఉంటుంది. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా రెసిపీస్ని షేర్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.